హాయ్ అండి. ఇవాళ మనం చింతపండు పులిహోర చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. శనగపప్పు, నువ్వులు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఆవాలు, పసుపు, జీడిపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, బెల్లము, నువ్వుల నూనె, ఉప్పు, ఇంగువ, చింతపండు గుజ్జు, వైట్ రైస్. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని శనగపప్పుని, మినపప్పు, ధనియాలు, అలానే ఈ ప్లేట్‌లో చూపించిన పదార్థాలన్నీ కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందామండి. కొద్దిగా వేగినాయి కదండి, ఇందులోకి ఎండుమిర్చి, అలానే నువ్వులు కూడా వేసేసుకొని ఎర్రగా వేపేసుకొని పొడి చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ వేసేసుకుందాం. తాలింపులోకి పల్లీల నూనె వేసుకుందాం. నూనె కాగిందండి. ఇప్పుడు ఇందులోకి పల్లీలు, అలానే జీడిపప్పు వేసుకొని వేపేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, శనగపప్పు వేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. ఇవన్నీ కూడా ఒకసారి ఇలా వేపేసుకుందాం. వేగినాయండి. ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని కలిపేద్దాం. ఇప్పుడు చింతపండు గుజ్జు, అలానే బెల్లం వేసుకొని కలుపుకొని చిక్కబడేదాకా ఉడకనిద్దామండి. ఉడికిందండి, దగ్గర కూడా పడింది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ సరిపడా వేసుకుందాము. అలానే మనం ఇందాక చేసి పెట్టుకున్న పప్పుల పొడిని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించేసి రైస్ లో కలిపేసుకుందామండి. ముందుగా వైట్ రైస్ లోకి మనము కరివేపాకు, నువ్వుల నూనె కూడా వేసుకొని రెండు కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే పల్లీల నూనె కూడా వాడొచ్చండి. పల్లీల నూనె కూడా లేకపోతే నార్మల్ ఆయిల్ వాడేసుకోవచ్చు, కుకింగ్ ఆయిల్. గుడిలో ప్రసాదం లాగా టేస్టీగా ఉండాలంటే నువ్వుల నూనె వాడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ లోకి మనము జీడిపప్పు, పల్లీలను వేసేసుకుందాం. ఇందాక వేపు పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలని జీడిపప్పును వేసేసుకొని చింతపండు గుజ్జును కూడా ఇలా వేసుకుని రైస్ కంతా పట్టేంత వరకు కలిపేసుకుందాం. ఇలా అంతా మంచి కలిపేసుకుందామండి. అంతే అండి. మీరు కూడా ఇలా వేడి వేడి చింతపండు పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా చేసి ఈ నవరాత్రుల నాడు సమర్పించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.